ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోగ్రఫీ సంబంధించి ఒక పర్టికులర్ టెక్నిక్ గురించి మీకు వివరిస్తానమాట. ఈ పర్టికులర్ సీన్ టెక్నిక్ ఏదైతే ఉందో అది చాలా సినిమాల్లో మీరు చూస్తుంటారు. అండ్ ఈ పర్టికులర్ సీన్ ఎస్పెషలీ హారర్ మూవీస్ అండ్ క్రైమ్ థ్రిల్లర్స్ లైక్ మర్డర్ క్రైమ్, ఒక ఇంట్లో ఒక హౌస్లో జరిగే ఈవెంట్స్ బేస్ చేసుకునే సినిమాస్ ఉంటాయి కదా, లైక్ హాంటింగ్ హౌస్ మూవీ. అండ్ బోత్ హాలీవుడ్ అండ్ టాలీవుడ్ అన్ని ఫిల్మ్స్లో ఇన్ హౌస్ జరిగే సీన్లో ఇలాంటిది కంపల్సరీ మీరు చూసే ఉంటారు. అండ్ నేను మాట్లాడుతున్న పర్టికులర్ సీన్ ఏంటంటే, ఫస్ట్ ఇది చూడండి. యా, సో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. రెఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసే సీన్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనం తెలియకుండా అది అసలు కెమెరా ఎక్కడ ఉంచుతారు అన్న విషయం తెలియకుండా మనం ఆ సీన్లో ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. కానీ నిజానికి అక్కడ మైండ్ గేమ్ అన్నట్టు ఇది. సో ఈ పర్టికులర్ సీన్ ఎలా చేస్తారు, కెమెరా ఎక్కడ పెడతారు, ఆ రియలిస్టిక్గా మనం చేసేటప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందుతాం, అందులో జరిగే కొన్ని ఛాలెంజెస్ ఏంటన్నది మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను అనమాట. సో ఇక్కడ కెమెరా చూస్తే కనుక నేను ఫ్రిడ్జ్లో అలా లోపల ఉంచి ఇటువైపు అవుట్ సైడ్కి ఫేస్ చేసేటట్టు పెట్టాను. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను యూజ్ చేసిన లెన్స్ వచ్చి వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి లోపల నుంచి చూసేటప్పుడు ఆ ఫుల్ వ్యూ మనకి కనబడాలంటే కనుక వైడ్ యాంగిల్ లెన్స్ ఇస్ బెస్ట్. లేదంటే ఒక టెలిఫోటో లెన్స్ లేదంటే నార్మల్ రేంజ్ లెన్స్ పెడితే కనుక మనకు ఆ వ్యూ అన్నది యాప్ట్గా ఉండదు. సో ఆల్వేస్ వైడ్ యాంగిల్ లెన్స్, ఎందుకంటే చోటు లోపల చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి మోర్ ఆఫ్ డీటెయిల్స్, మన ఫేస్ కనబడాలన్నా మన బాడీ అంతా కనిపించాలన్నా వైడ్ యాంగిల్ లెన్స్ ఈజ్ యాప్ట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ షార్ట్స్ అన్నట్టు. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు తెలియజేయాలి. ఛాలెంజ్ ఏంటంటే, మీరు ఇక్కడ చూస్తే నేను ఎక్స్పోజర్ వచ్చి ఆటోమేటిక్ మోడ్లో ఉండబట్టి నేను డోర్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా డార్క్ నుంచి ఫుల్ లైట్ వచ్చేసరికి ఒక్కసారిగా ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయి తర్వాత ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వడం జరిగింది. సో దీన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే కనుక, మీరు ఒకసారి ప్రాపర్, ఇప్పుడు నేను డోర్ తీసాక ప్రాపర్గా ఏదైతే లైటింగ్ ఉందో దానికి మీరు స్టిక్ ఆన్ అయిపోయి ఉంటే మాన్యువల్ సెట్టింగ్స్లో పెట్టేసి అప్పుడు మీరు లోపల కెమెరా పెట్టి రికార్డ్ ఆన్ పెడితే మీకు ఇలాంటి ఇష్యూ రాదనమాట. ఒక్కసారి ఇట్లా బ్లోన్ అవుట్ అయిపోయి డోర్ ఓపెన్ చేయగానే అనే ఇష్యూ అన్నదే రాదనమాట. సో దట్ ఈస్ ఒక ఇంపార్టెంట్ థింగ్ టు లెర్న్. ఓకేనా? ఇట్ ఈస్ సింపుల్ వీడియో అండ్ బట్ చాలా ఇన్ఫర్మేటివ్. బహుశా ఇప్పటి నుంచి మీరు ఇలాంటి టెక్నిక్స్ కూడా మీరు మీ వీడియోస్లో యూజ్ చేసుకుంటారు. అండ్ ఇట్స్ అన్ గుడ్ ఇన్ఫర్మేషన్ కదా. సో హోప్ యూ ఫౌండ్ ఇట్ యూస్ఫుల్. అదే కనుక నిజమైనట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అబౌట్ అవర్ ఛానల్. ఓకేనా? మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. బాయ్.